మాకు సాక్ష్యాలు దొరికితే డెఫినెట్లీ వదలం. రైట్. మీ సాక్ష్యాలు దొరికేవరకు ఆగుతాం. ఈ లోపల మీరు సాక్ష్యాలు ఎతుకుతూ ఉండండి. నేను నేనేమంటున్నాను సార్, ఈయన దగ్గర పసుపులేటి సురేష్ గారి దగ్గరికి వెళ్దాం. వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో నేను చూద్దాం ఒకసారి. ఏం పాపం చేశారని వల్లభనేని వంశీని, ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎక్స్ఎమ్మెల్యే, ఆ పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు. ఒక కేసులో బెయిల్ వస్తేనే, బెయిల్ వచ్చేదాకా గమ్మనుంటారు. బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే ఇంకొక కేసు కడతారు, మళ్ళీ జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇవాళకి దాదాపుగా 2 నెలలు దాటిపోయింది. ఇవాళకి కూడా వంశీ జైల్లోనే చంద్రబాబు నాయుడు గారి సేడిజంకు బలవుతూ ఈరోజు వంశీ కూడా జైల్లోనే మగ్గుతూ ఉన్నారు. రైట్. కొడాలి నాని గారి గురించి కూడా మాట్లాడారు. అది కూడా చూసి పసుపులేటి సురేష్ గారి దగ్గరికి వెళ్దాం. ఏం పాపం చేశారని కొడాలి నానిని మా పార్టీకి సంబంధించిన మరో కమ్మ నాయకుడు, మా పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ కూడా ఏం పాపం చేశాడు అని చెప్పి తన మీద తప్పుడు కేసులు బనాయించి తనను హరాస్ ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు. రైట్. పసుపులేటి సురేష్ గారు, మనకి మామూలు భాష రాదండి, కాలకేయ భాష అయినా మనం వాడేది. రపా ఏంటండి, మీరు నరికేది ఏంటి, మీరు ఎత్తుకునేది ఏంటి, ఎత్తి అవతల పడేసేది ఏంటి? మీరు డెమోక్రసీలో ఉన్నారు, మర్చిపోతున్నారా? మీరేం మధ్యయుగాల్లోనూ లేకపోతే ఆటవికుల మాదిరి మీరు ప్రవర్తించి. సార్ మీది కొద్దిగా వాయిస్ లోగా వినపడుతుంది, కొద్దిగా మీది వాయిస్. అదే మీకు లోగానే వినపడుతుంది, ఎందుకంటే మీరు చేసిన వ్యవహారం మీకు నచ్చదు కదా, అది వినపడదు. నచ్చనివి మీకు వినపడవు, ఏమన్నా మీకు మెచ్చేవైతే వినపడతాయి మీకు, అంతేగా? చెప్పండి సార్, ఇప్పుడు క్లియర్గా ఉంది. అదే ఈ కాలకేయ సైన్యం అనగానే మీరు అప్పుడు వినపడదు మీకు, ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది. ఏంటి రపరప ఏంటి, ఆ స్లోగన్స్ ఏంటి, ఆ జెండాలేంటి, లేకపోతే ఆ ప్లకార్డులు ఏంటి మీరు నిన్నంతా చేసింది అరాచకం? ఓ పక్క మీకు స్పష్టంగా చెబుతుంది, ప్రభుత్వం దగ్గర మొత్తం 15,000 మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ జాబితా ఉంది. వాళ్ళు ఏంటంటే ఉదార స్వభావాలు, ధర్మం 4 పాదాల మీద నడిచేట్టు వ్యవహరించేవాళ్ళు కాబట్టి మిమ్మల్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు కన్నెర్ర చేసి డీజీపీ గారు ఉగ్రరూపం చూపిస్తే 15,000 మంది దే విల్ బి బిహైండ్ బార్స్. వదిలేయండి, 4 ఏళ్ళు ఓపీ పట్టండి, జనం మ్యాండేట్ ఇచ్చేదాకా ఓపీ పట్టండి. ఎందుకు ఈ జనంలోకి వచ్చి ఈ రాళ్ళు రప్పులు ఎసరటాలు, అరుపులు, కేకలు? కొంచెం ట్రై టు బి డెమోక్రటిక్. అసాంఘిక శక్తులము మేము పెట్టుకునేటువంటి ప్లే కార్డులు చాలా ఘోరంగా ఉన్నాయి, మేము మాట్లాడే మాటలు చాలా ఘోరంగా ఉన్నాయి, మా ప్రవర్తన చాలా అసాంఘికమైనటువంటి రీతిలో ఉంది సమాజంలో. కాబట్టి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసాంఘిక శక్తులు అని చెప్పి ఆయన జనసేన పార్టీ లక్ష్మీకాంత్, వంశీకృష్ణ గారు చెప్పుకుంటున్నారు. ఒక నిమిషం ఈ పాట వినండి సార్. అదేం వినప